నిద్ర పట్టక 4 నెలల నుంచి భూకాపు సమస్య మీదే ఆయన డిపెండ్ అయ్యాడు. మన రైతులకు పాటించాం. వాళ్ళని ఏ విధంగా గతంలో రైతుకి ఏ చిన్న కష్టం వచ్చినా కూడా ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లోంచి మన ప్రభుత్వం ఏర్పడాక రైతాంగానికి ఉన్న అన్ని సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కటి బాధ్యత తీసుకుంటూ ఒక్కొక్క సమస్యని పరిష్కారం చేసుకుంటూ ఈ 15 నెలలుగా మన ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఉదాహరణకి మన చినగంజాం మండలం కొమ్మూరు కాలం మీద చివరి ఆయకట్టు ఉన్న మండలం. ఈ కొమ్మూరు కాలం మీద గతంలో 14-19 మధ్య మనం ఈ కాలువలన్నీ బాగు చేసుకుని నీళ్లు సజావుగా చివరి వరకు వచ్చేటట్టు కొన్ని చర్యలు తీసుకున్నాం. అలాగే మన లిఫ్ట్ ఇరిగేషన్స్ బాగు చేసుకున్నాం. కానీ గతంలో 2019 నుంచి 24 మధ్య కాలంలో బ్రహ్మాండంగా నడుస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ అన్నిటినీ ఆ ప్రభుత్వం చేసుకోవాలన్న అన్నీ కూడా మూలన పడ్డాయి. అలాగే కాలువ మీద చిల్ల చెట్ల దగ్గర నుంచి చురుకాడ మొదలు అన్నీ కూడా విపరీతంగా పెరిగి నీటి ప్రవాహాన్ని అడ్డుకొని చివరి ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి డ్యాంలో నీళ్ళున్నా మనం చూసాం. పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు మన కృష్ణా డెల్టాకి బ్యాలెన్స్ చేసుకుంటూ బ్రహ్మాండంగా పంటలు పండించిన సమయాన్ని మనం గతంలో 14-19 చూసాం.